ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో చల్లగా మ్యాంగో షర్బత్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒంట్లో ఎలాంటి వేడి ఉన్నా కూడా మనకి ఈజీగా తగ్గిపోతుంది ఈ డ్రింక్ వల్ల. మనకు వేడి చేసినప్పుడు బయట కొబ్బరి బొండాలని అవి ఇవి చల్ల డ్రింక్స్ అనేవి తాగుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా పచ్చి మామిడికాయతోని సింపుల్గా ఇంట్లోనే మ్యాంగో షర్బత్ ప్రిపేర్ చేసుకొని తాగేయచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కచ్చి మామిడికాయని తీసుకొని ఇలా పైన ఉన్న గ్రీన్ కలర్ పార్ట్ ఏదైతే ఉందో అదంతా తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చూపించినట్టు చిన్న పీసెస్లా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మనం డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది. ఈ ముక్కలన్నీ కుక్కర్లో వేసుకొని ఆ ముక్కలు మునిగేంత వరకే వాటర్ అనేది వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అంటే మనం దాని మునిగేంత వరకే వాటర్ వేసుకోవడం వల్ల మనకు తొందరగా బాయిల్ అయిపోతుంది, అంటే మెత్తగా స్మాష్ అవుతాయి. వాటర్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు తొందరగా ఉడకదు, కాబట్టి టైం సేవ్ కూడా అవుతుంది. ఇలా మునిగేంత వరకే వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్కి ఇలా మెత్తగా ఉడికిపోతున్నాయి. ఇలా ఉడికిన తర్వాత ఒక గంటతోనే అంతా స్మాష్ చేసుకోవాలి. ఒకవేళ మీకు పీసెస్ ఉడకలేదు అలా అనిపిస్తే డైరెక్ట్గా మిక్సీలో వేసుకొని మిక్సీ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక స్టెయినర్తోని ఇలా అంతా పల్ప్ అంతా తీసుకుంటున్నాను. ఇలా అంతా అందులో జాలి దాంట్లో వేసుకొని ఒక స్పూన్తోని మనం ఇలా కలుపుతూ ఉంటే ఆ పల్ప్ అంతా మనకు గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇలా అంతా చేసి పెట్టుకోవాలి. ఇంకా ఈజీ కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా స్టెయినర్తో స్టెయిన్ చేసుకొని మన పల్ప్ అంతా తీసి పెట్టుకోవాలి. ఆ మిగిలినదంతా పడేసేయడం, దాంతో ఇంకా అవసరం లేదు. ఇలా అంతా చేసి పెట్టుకున్న గుజ్జులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా చిక్కగా ఉంది కదా. ఇప్పుడు మనకు మామిడికాయ ఎంత పుల్లగా ఉందో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. పుల్లగా ఉండే మామిడికాయకైతే కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. నేను తీసుకున్న మామిడికాయ కొంచెం పుల్లగానే ఉంది కాబట్టి నాకు ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. నాకు టోటల్గా ఒక 1.5 గ్లాస్ వరకే వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, అట్లనే ఒక 6-7 స్పూన్స్ వరకు షుగర్ అనేది యాడ్ చేసుకున్నాను. మనం తీసుకునే మామిడికాయని బట్టి షుగర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అంతా షుగర్ వేసుకున్న తర్వాత షుగర్ కరిగేంత వరకు బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ వరకు పచ్చి జీలకర్ర ఇలా కచ్చపచ్చగా దంచుకొని ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోవాలి. ఈ పచ్చి జీలకర్రని ఎందుకు వేసుకోవాలంటే పచ్చి జీలకర్ర అనేది మనకు ఒంటికి చాలా చలువ చేస్తుంది, కాబట్టి పచ్చిదే ఇలా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసుకొని గ్లాస్లో సర్వ్ చేసుకోవడమే. ఇలా చేసి పెట్టుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను చేసిన ఒక మామిడికాయకి 10 మంది కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇలా చేసి పెట్టుకొని ఒక 1 వీక్ వరకు కూడా డైలీ ఒక గ్లాస్ లాగా కూడా తాగొచ్చు. 1 వీక్ వరకు కూడా మనకు పాడవకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు పైనుంచి ఐస్ క్యూబ్స్ అట్లనే పుదీనాతో సర్వ్ చేసుకొని తాగేయచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఈజీగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అట్లనే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.